తోడేళ్ల బారి నుంచి యోసేపును తప్పించి మరొక స్థితిలోకి తీసుకెళ్లారు. అక్కడ కొద్ది రోజులు ఉన్న తర్వాత దీవించి ఆశీర్వదించి అక్కడి నుంచి మరలా ఇంకొక తోడేలు నోట్లో నుంచి తప్పించి కదా, మరలా ఇంకొక తోడేలు నోట్లో నుంచి అతన్ని తప్పించి మరొక ప్లేస్కి తీసుకెళ్లారు, ఒక జైల్లోకి తీసుకెళ్లారు. అక్కడ దేవుడు మరలా ఉన్నటువంటి పరిస్థితిని మార్చి తప్పించి తీసుకెళ్ళి ఈసారి ప్రధానమంత్రిని చేశారు. సో ఎవ్రీవేర్ ఒక శ్రమ వస్తుంది, ఆ శ్రమలో నుంచి ఒక తోడేలు నోటి నుంచి తప్పించబడుతూ ఉన్నారు. మన ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉంటుంది. మనం ఒక శ్రమ అని మనం కంగారు పడిపోతూ ఉంటాం, కానీ ఆ శ్రమ ఒక తోడేలు నోట్లో నుంచి మనం తప్పించడానికి వస్తుంది అని గ్రహించే వారమై ఉండాలి. ఆ శ్రమ మనకు ఆశీర్వాదంకు మెట్టై ఉంటుంది. ఆ శ్రమ మనల్ని ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కు మార్చేదిగా కనబడుతుంటుంది. చూడండి, యోసేపు యొక్క జీవితం ఒక చిన్న బాలుడిగా నుండే శ్రమలతో ప్రారంభమైంది. చిన్ననాడే తల్లిని కోల్పోయినటువంటి వ్యక్తి, కానీ తండ్రి ప్రేమ అపారంగా దొరికింది. దేవుడు ఒకటి మనం పోగొట్టుకుంటున్నప్పుడే ఇంకొక దాన్ని దేవుడు అనుగ్రహిస్తూ మనల్ని బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నారు. దట్స్ హౌ గాడ్స్ లవ్ ఈజ్ టువర్డ్స్ అస్. దేవుని యొక్క ప్రేమ మన వైపు ఆ విధంగా కనబడుతూ ఉంటుంది. మనం గ్రహించము, దాన్ని మనం అర్థం చేసుకోలేము. అందుకనే మనకు దేవుని యొక్క ప్రేమ విలువ తెలియలేకుండా పోతుంది. తెలియట్లేదు ఈరోజు దేవుని ప్రేమ. ఆయన మనల్ని కాచి కాపాడుతున్నటువంటి విధానాన్ని ఒక్కసారి గమనించుకున్నప్పుడు మనకేమవుతుందంటే ఆశ్చర్యం కలుగుతుంది. అందుకనే కీర్తనకారుడు, నా జనన విధానం నేను చూసుకున్నప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉంది, అద్భుతంగా కనబడుతుంది, భయమేస్తుంది అని మాట్లాడుతుంటారు. సో హిస్ లవ్ ఇస్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీఆర్ లుకింగ్ ఇన్ టు. ఈ సమాజంతో మనం చూసుకుంటున్నప్పుడు దేవుని ప్రేమను కొలవలేం. ఎందుకంటే అసలు కొలిచేటువంటిది కాదది, కొలవలేనటువంటిది. ఆయన ప్రేమకు కొలవటానికి ఒక కొలబద్ద లేదు. అలాంటప్పుడు ఎలా కొలుస్తాం? కొలవటానికి అవకాశం లేనటువంటి ప్రేమ అది. అందుకనే దాన్ని అగాపే ప్రేమ అని దేవుడు పిలిచారు. దాన్ని అగాపే ప్రేమ అని దేవుడు పిలిచారు. దాన్ని కొలవలేము, ఎందుకంటే అది బదులు ఆశించదు. బదులు ఆశిస్తే ఒక కొలబద్ద ఉంటుంది, బదులే ఆశించకపోతే దాన్ని ఎలా కొలుస్తాం? దాని లోతు ఎంతో. బదులు ఆశిస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది దాన్ని ఏ విధంగా కొలవాలో. బదులు ఆశిస్తే దాన్ని మనం ఏ విధంగా రుణం తీర్చుకోవచ్చో మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ బదులే ఆశించినటువంటి వ్యక్తికి రుణాన్ని తీర్చుకునేటువంటి అవకాశం ఎలా ఉంటుంది? అవకాశము లేదు. అదే ప్రేమను ఇక్కడ యోసేపు గారు చూపిస్తూ ఉన్నారు. దట్స్ వాట్ వీ నీడ్ టు లెర్న్ టుడే. దట్స్ కాల్డ్ ద అగాపే లవ్. అగాపే లవ్. ఆయన మాట ద్వారా ఆ అగాపే ప్రేమను చూపిస్తూ ఉన్నారు ఇక్కడ సమాజానికి, అక్కడ ఉన్నటువంటి తన సహోదరులకి, అన్య దేశంలో ఉన్నటువంటి అన్య రాజుకు, అన్య దేశంలో ఉన్నటువంటి అన్యులందరికీ ఏ ప్రేమను చూపిస్తూ ఉన్నారంటే అగాపే ప్రేమను చూపిస్తూ ఉన్నారు. అంటే బదులు ఆశించినటువంటి ఒక చక్కటి ప్రేమను చూపిస్తూ ఉన్నారు. క్రిస్టియన్ బేసిక్స్ అన్నీ దేని మీద కట్టబడ్డాయి అంటే అగాపే ప్రేమ మీద కట్టబడ్డాయి. యేసు ప్రభు వారి లోకానికి వచ్చి బదులు ఆశించకుండా మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. దట్స్ కాల్డ్ ద అగాపే లవ్. అదే ప్రేమ అగాపే ప్రేమ. అగాపే ప్రేమ. ఒకసారి మరలా యోసేపు గారి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు యోసేపు అర్థం చేసుకున్నారు తన అన్నలు వచ్చేసారు అని. అర్థమైన తరువాత ఒకసారి ఆదికాండము 45వ అధ్యాయం 15వ వచనం. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి. సరిపోతుంది. సో అన్నలు వచ్చారు అని అర్థమైంది. దెర్ ఈజ్ సమ్ స్టోరీ బిహైండ్ దిస్. కొద్దిసేపు వారు తెచ్చినటువంటి ఆ వెండి గిన్నెలను వాళ్ళ బ్యాగ్స్లోనే పెట్టి మరలా వాళ్ళని పంపించి మరలా వెనకకు రప్పించి, దెర్ ఈజ్ సమ్ స్టోరీ. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. సో పంపించిన తర్వాత హీ వాంట్ టు రివీల్ హిమ్సెల్ఫ్ నౌ. తాను తన యొక్క సహోదరులకు వ్యక్తపరుచుకోవడానికి యోసేపు ఇష్టపడుతున్నటువంటి పరిస్థితిని గమనిస్తూ ఉన్నాం. ఆ గమనించేటువంటి సందర్భాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దిస్ ఇస్ ద మోస్ట్ క్రిటికల్ పార్ట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జోసెఫ్.
ప్రధానమంత్రి చేయబట్టం కూడా పెద్ద కష్టంగా అతనికి అనిపించుండదు, కానీ అతని అన్నలను సేకరించుకొని అన్నలతో మాట్లాడుతున్నప్పుడు ఆయన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి ఘటంగా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే దీవించబడిన కొలది మనం పైకి ఎదుగుతాం, కానీ ఏ కష్టము లేకుండా, లేకపోతే మనం ఏ తప్పు చేయకుండా, తప్పు చేయనటువంటి పరిస్థితికి అవమానించబడి కొట్టబడి ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల్లోనూ చేదరించబడి మన యొక్క పరిస్థితిని, లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే యోసేపు గారి ఐడెంటిటీని చంపేశారు అన్నలో. యోసేపు లేడు, చచ్చిపోయాడని చెప్పారు. ఇప్పుడు సో లేనటువంటి ఒక క్యారెక్టర్ని, చంపేసినటువంటి ఒక క్యారెక్టర్ని మళ్ళీ తీసుకొచ్చి అన్నలకు ఇంట్రొడ్యూస్ చేసేటువంటి పార్ట్ని మనం గమనిస్తున్నాం. సో దట్స్ ద బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆర్ ద క్యారెక్టర్ ఇన్ ద జోసెఫ్ లైఫ్. ఆ సిచ్యువేషన్ చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్గా మనం అర్థం చేసుకోవాలి. చచ్చిపోయినటువంటి వ్యక్తిని మరలా రీఇంట్రొడ్యూస్ చేపిస్తూ ఉన్నారు దేవుడు కదా. మనం కూడా అడవి మృగాల చేత, అడవిలో ఉన్నటువంటి పరిస్థితుల చేత, అడవి స్వభావము చేత మన మనసులు ఎప్పుడో చచ్చిపోయి ఉంటాయి కదా. మన మనసులు ఎప్పుడో చచ్చిపోయి ఉంటాయి. కానీ క్రీస్తు ప్రేమను బట్టి, అగాపే ప్రేమను బట్టి మనం బ్రతికించబడినప్పుడు మరలా మనకు ఒక కొత్త పేరు ఇవ్వబడి, కొత్త మనసు ఇవ్వబడి, కొత్త రూపం ఇవ్వబడి, క్రొత్తదనాన్ని మనకు దేవుడిచ్చి నూతన పరుస్తూ ఉంటారు. దట్స్ హౌ హ్యాపెనింగ్ హియర్. యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి అడవి మృగాల చేత చంపబడ్డాడు. ఇదిగో ఇదేనా నీ కుమారుని యొక్క వస్త్రం. అక్కడ చూసారా అన్నలు ఏం మాట్లాడతారు? నీ కుమారుని వస్త్రం ఇదేనా, నా తమ్ముడు వస్త్రం ఇదేనా అని కూడా అన్నారు వాళ్ళు. నీ కుమారుడు వస్త్రం అని మాట్లాడుతుంటారు. హౌ ఫూలిష్నెస్ ఇట్ ఈస్. అంటే వారి స్వభావము ఎంత అడవి మృగ స్వభావంగా కనబడుతుంటుందో గమనించాలి. అంతేకాదు యోసేపు మీద ఎంత ప్రేమ లేని తనం కనబడుతుంటుందో గమనించాలి. ఎందుకు ఈ మాటలు ఇక్కడ గుర్తు చేస్తున్నానంటే, ఇంత హేట్ చేసినటువంటి వారిని, ఇంత అవమానపరిచినటువంటి వారిని, ఇంత స్వార్థపూర్వకంగా ఆలోచించినటువంటి వారిని, చంపటానికి ఇష్టపడినటువంటి వారిని, అసలు యోసేపు అనేటువంటి వ్యక్తి లేడు, చచ్చిపోయాడు అని అతన్ని భౌతికంగా ఆ మనసులోను రెండు విధాలుగాను చంపేయడానికి ఇష్టపడినటువంటి ఈ వ్యక్తులను ఇప్పుడు యోసేపు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి జీవితాలు ఇలాంటి సందర్భాలు మన జీవితాల్లో చాలాసార్లు మనం ఎదుర్కొంటూ ఉంటాం. యోసేపు ఇప్పుడు ఎదుర్కోవాలి తన అన్నలను. ఎలాంటి వారిని? అడవి మృగాలను. ఎలాంటి వారిని? అడవి మృగాలను ఎదుర్కోవాలి. ఇప్పుడు ఎవరు? గొర్రెపిల్ల. అడవి మృగాలను గొర్రెపిల్ల ఎదుర్కోవాలి. ఇప్పుడు ఈ గొర్రెపిల్ల ఇంతకు ముందులాగా గొర్రెపిల్లలాగా లేదు. ఈ గొర్రెపిల్ల ఎలా మార్చబడింది అంటే, ఈ గొర్రెపిల్ల కొదమసింహముగా మార్చబడింది. ఎలా మార్చబడింది? కొదమసింహముగా మార్చబడింది. యేసు ప్రభు గొర్రెపిల్లగా ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన్ను కొట్టారు, చంపారు, ఆయన్ను పలు విధాలుగా హింసించారు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డారు. కానీ అదే గొర్రెపిల్ల మరలా కొదమసింహమై రాబోతూ ఉన్నారు. యోసేపు జీవితాన్ని గమనిస్తున్నప్పుడు యేసు ప్రభు వారి జీవితానికి చాలా ప్యారలల్గా నడుస్తూ ఉన్నట్లు మనకు కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇదే అన్నలు, ఇదే స్వభావము కలిగినటువంటి వారు, ఈ తోడేల స్వభావము కలిగినటువంటి వారు ఎవరిని ఫేస్ చేయడానికి వచ్చారు అంటే, కొదమ సింహాన్ని ఫేస్ చేయడానికి వచ్చారు. ఒక ప్రధానమంత్రిగా, ఒక అధికారిగా, ఫరో యొక్క కుటుంబాన్ని కూడా శాసించగలిగినటువంటి ఒక శక్తివంతమైనటువంటి వ్యక్తి ముందుకు వచ్చి నిలబడ్డారు. అండ్ దే డోంట్ నో, వాళ్ళకి తెలియంది ఏంటంటే ఇంకా ఈ గొర్రెపిల్ల కొదమసింహం అయిపోయింది అన్నటువంటి విషయం పూర్తిగా వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. అండ్ ఇంకొక విషయాన్ని వీళ్ళు గ్రహించలేనిది ఏంటంటే, వీళ్ళు చూసేటువంటి చూపు, కనిపిస్తున్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అంటే కొదమసింహాన్నే చూస్తూ ఉన్నారు, కానీ అతనిలో ఇంకా ఏ స్వభావం దాగుంది? గొర్రెపిల్ల స్వభావము దాగున్నది అన్నటువంటి విషయాన్ని గ్రహించలేనటువంటి వారిగా కూడా వీరు కనబడుతూ ఉన్నారు. అంటే మనం హాని చేస్తున్నప్పుడు, మనం హాని చేసినటువంటి వ్యక్తి మన మీద పగ తీర్చుకుంటాడు అన్నటువంటి ఆ యొక్క సెన్స్లోనే వీరు కనబడుతూ ఉన్నారు. అది సమాజం యొక్క సెన్స్ అన్నమాట. కానీ క్రీస్తు స్వభావం అలా నేర్పించట్లేదు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి యోసేపు కొదమసింహంగా కనబడుతూ ఉన్నారు, అధికారిగా కనబడుతున్నారు, శాసించేటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నారు. కానీ అతనిలో ఉన్నటువంటి స్వభావము ఒకటి
కొదమసింహపు స్వభావం ఉంది. రెండవది ఏ స్వభావం కనబడుతుంది? గొర్రె పిల్ల యొక్క స్వభావము కూడా అతనిలో ఇంకా కనబడుతూ ఉంది, ఇంకా ఉంది, అది పోలేదు. దానితో పాటు కొదమసింహముగా కూడా ఆయన మలచబడ్డారు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. చూడండి ఒకసారి 3వ వచనం చదువుతున్నాం, 45:3. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరములు ఇయ్యలేకపోయారు. ఇప్పుడు అతను చూసినప్పుడు, అతడి గంభీరాన్ని చూసినప్పుడు, అతని యొక్క పరిస్థితిని గమనించినప్పుడు, ఒకప్పుడు మనం చంపాలి, ఒకప్పుడు మనం నాశనం చేయాలి, ఒకప్పుడు మనం పాడు చేయాలి, ఒకప్పుడు ఈ భూమి మీదే వీడిని లేకుండా చేయాలి అని ఆలోచించినటువంటి ఆలోచన గలవారమై ఈ భూమి మీదే ఉండనివ్వకుండా చేద్దాము అనుకున్నటువంటి వ్యక్తేనా ఈరోజు మనల్ని ముందు నిలబడి శాసించేటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. వీరిలో తొందరపాటు ప్రారంభమైంది. యోసేపు గారు అడుగుతున్నటువంటి ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నారు. టెన్షన్ మొదలైంది, ఆతురత మొదలైంది, కంగారు మొదలైంది. మన జీవితాలేంటి, మన బ్రతుకులేంటి, మన పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక తొందరపాటు వీరిలో కనబడుతుంది. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దెర్ ఈస్ ఎ జడ్జిమెంట్ ఫర్ ఎవ్రీ పర్సన్. ప్రతి ఒక్కరికి దేవుని ముందు ఒక జడ్జిమెంట్ డే రాబోతూ ఉంది. ఇక్కడ యోసేపు అన్నలు యోసేపు ముందు నిలబడుతూ ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు చేస్తున్నటువంటి పని ఒకసారి గమనించాలి. అన్నలను తీసుకొచ్చి తమ్ముడు ముందు నిలబెట్టేశారు. ఇప్పుడు అన్నలు తమ్ముడు చూస్తున్నప్పుడు తమ్ముడు కొదమసింహంలాగా కనబడుతూ ఉన్నారు. వీరిలో కంగారు మొదలైంది. అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు తొందరపడిపోతున్నారు. అయ్యి బాబోయ్, ఏంటి ఇప్పుడు పరిస్థితి? మన జీవితాలు ఏమైపోతాయి, మన బిడ్డలు ఏమైపోతారు, మన పిల్లలు ఏమైపోతారు, భార్యలు ఏమైపోతారో, వదిలేసి వచ్చినటువంటి తండ్రి పరిస్థితి ఏంటి, మన జీవితాలు ఏంటి ఇలా అయిపోయినాయి, ఏమన్నా చేస్తాడో పగపెట్టుకుని కదా, పగపెట్టుకుని ఏమైనా చేస్తాడేమో, ఏమైనా అంటాడేమో, తొందరపాటు స్వభావం వీరిలో కనబడుతూ ఉంది. కానీ ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రసంగం యొక్క థీమ్ ఏంటండి? మేలును జవాబుగా ఇచ్చుట. ఇప్పుడు అడిగినటువంటి ఒక ప్రశ్నకు జవాబును మరలా యోసేపు గారు ఇవ్వటం ప్రారంభించారు. హీ ఆస్క్డ్ ఏ క్వశ్చన్, నా తండ్రి ఎలా ఉన్నారు అని. కానీ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఎదుటి వ్యక్తులు కనబడుతూ ఉన్నప్పుడు వారు హాని చేసినా, వారు హింసించినా, వారు బాధ పెట్టినా వారికి ఏం చేయాలని కోరుకుంటున్నారు? యోసేపు ఇప్పుడు మేలు చేయాలి అని కోరుకుంటూ ఉన్నారు. ఇది దేవుడు నేర్పిస్తున్నటువంటి ఒక పాఠం మనకు. ఎదుటి వ్యక్తి నీకు హాని చేయాలనుకుంటారు, కానీ నువ్వు మేలు పలకాలి. ఎదుటి వ్యక్తి నిన్ను చంపాలి అని కోరుకుంటారు, కానీ ఆ వ్యక్తి నువ్వు బ్రతకాలి అని కోరుకోవాలి. ఎదుటి వ్యక్తి నిన్ను పాడు చేయాలి, నిన్ను నాశనం చేయాలి అని శపిస్తారు, కానీ ఆ వ్యక్తిని నువ్వు దీవించాలి. అది బైబిల్ గ్రంథము మనకు నేర్పిస్తున్నటువంటి ఒక చక్కటి అమూల్యమైనటువంటి పాఠం. ఆ పాఠం పేరే మేలుతో మాట్లాడటం, మేలుతో సమాధానం చెప్పటం, ప్రేమ అనేటువంటి ఒక చక్కటి అస్త్రములో కట్టబడటం కదా. ఒక సోల్జర్కి ఏముంటుంది? ఓ సోల్జర్ దగ్గర ఏముంటుంది? గన్ ఉంటుంది. వెరీ గుడ్. ఓ సోల్జర్ దగ్గర ఏముంటుంది? గన్ ఉంటుంది. ఒక క్రైస్తవుడి దగ్గర కూడా ప్రేమ అనేటువంటి ఒక అస్త్రం ఉండాలి. ఏముండాలి? ప్రేమ అనేటువంటి ఒక గన్ ఉండాలి. ఆ గన్నుతోనే గెలుచుకుంటూ వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమని చెప్పినట్టుగా కదా. ఇవన్నీ దేవుడు మనకు నేర్పించినటువంటి అమూల్యమైనటువంటి పాఠాలు. యోసేపు వారిని ఫేస్ చేస్తూ వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఎంత చక్కగా, ఎంత బ్యూటిఫుల్గా మాట్లాడారంటే ఈ మాట మనం చాలా వరకు యోసేపు యొక్క జీవితాన్ని చదువుకుంటున్నప్పుడు, గ్రహిస్తూ ఉన్నప్పుడు యోసేపును కొట్టారు, తీసుకెళ్లారు, పడేశారు, అక్కడ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, అక్కడతో ఆపేస్తాం. యోసేపు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, యోసేపు అధికారిగా మార్చబడిన తర్వాత యోసేపును దేవుడు దీవించిన విధానాన్ని బట్టి ఆ దీవెనతో సరిపెట్టేసుకుంటాం. కానీ క్రిస్టియన్ లైఫ్లో సరిపెట్టుకునేటువంటి వారంగా కాదు మనం ఉండాల్సింది. సంథింగ్ ఎల్స్ ఈజ్ హ్యాపెండ్.
ఆయన అలా దీవించబడటానికి ఆయనలో ఉన్నటువంటి ఒక మాధుర్యమైనటువంటి స్వభావం ఉంది. ఆ స్వభావాన్ని నేర్చుకోవాలి. శ్రమల్లో నుంచి దాటి వెళ్ళారు, దాటి వెళ్ళిన తర్వాత ఎలా బ్రతకాలి అనేటువంటి దాన్ని నేర్చుకోవాలి. దాన్ని ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నారు ప్రభువారు. ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, సొసైటీలో మనం ఎలా ఉండాలి, ఒక క్రైస్తవుడు సొసైటీలో బ్రతుకుతున్నప్పుడు తన బిహేవియర్ ఏ విధంగా ఉంటే దేవుడు మెచ్చుకునేదిగా ఇష్టపడేదిగా ఉంటుంది అనేటువంటి దానిని స్పష్టమైనటువంటి వైఖరిలో ఇక్కడ యోసేపు గారి నోటి ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. మేలుకరమైన శుభప్రదమైనటువంటి మాట, మంగళకరమైనటువంటి మాట, అందరూ మెచ్చుకునేటువంటి మాట, అందరూ ఇష్టపడేటువంటి మాట, అందరూ ఆలోచించేటువంటి మాట, సమాజము ఆలోచించ శక్తి కలిగినటువంటి మాట. సమాజము కూడా ఒకసారి చేసినటువంటి ప్రతి పరిస్థితిని బట్టి ఒకసారి ఆలోచించుకుని తమ్ము తామును కరెక్ట్ చేసుకునేటువంటి మాటలు యోసేపు గారి ద్వారా దేవుడు ఇక్కడ అందించారు. లెట్స్ రీడ్. ఒకసారి చదువుదాం. బహుశా మీరు ఇంతకుముందు చదివి ఉండొచ్చు, కానీ మళ్ళీ ఒకసారి చదువుదాం. తర్వాత 5వ వచనం, 4వ వచనం చదువుదాం. అంతటి యోసేపు, నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. ఇక్కడ వరకు నార్మల్గా ఎవరైనా మాట్లాడతారు. ఇక్కడ నుంచి మాట్లాడేటువంటి మాటలు ఎంత మధురంగా ఉంటాయో ప్రతి క్రైస్తవుడు మాట్లాడాల్సిన మాటలుగా ఉంటాయి. చదువుదాం రండి. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఎంత బ్యూటిఫుల్ థింగ్గా ఉన్నటువంటి పరిస్థితిని కన్వర్ట్ చేస్తూ ఉన్నారో గమనించండి ఒకసారి. ఆ సమయంలో అన్నలను చూసినప్పుడు కోపము, ఉద్రేకము, పగ, ప్రతీకారము, కక్ష సాధింపు చర్యలు ఒక వ్యక్తిలో బయటకు రావాలి. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఇతనిలో ఉన్నటువంటి స్వభావము క్రీస్తు స్వభావముగా మలచబడినప్పుడు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు? మీరు నన్ను ఐగుప్తుకు అమ్మేశాను అని మీ మనసులు కలవరపడనియొద్దు, భయపడొద్దు, కంగారు పడొద్దు, ఇబ్బంది పడొద్దు. నేనే ఆ యోసేపును, ఐగుప్తుకు అమ్మేసినటువంటి యోసేపును నేనే, మీరు చిత్రవద చేసినటువంటి యోసేపును నేనే. చూసారా, అతను మాట్లాడుతున్నప్పుడు నన్ను కొట్టిన యోసేపు, మీరు కొట్టిన యోసేపును నేనే, గుంటలో పడేసిన యోసేపును నేనే, లేకపోతే నన్ను అసహించుకున్న యోసేపును నేనే. ఈ ఇంట్రడక్షన్లు ఏమి ఇవ్వట్లేదు. అంటే వారిని బాధ పెట్టేటువంటి ఒక మాట కూడా అతని నోట నుండి రావటానికి యోసేపు పడట్లేదు. దాన్ని నెమర వేసుకోవటానికి కూడా ఆయన మనసును అంగీకరించట్లేదు, దాన్ని ఊహించుకోవట్లేదు. అసలు కంప్లీట్గా క్షమించటం అంటే ఏంటంటే యోసేపు గారిలో మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ద కంప్లీట్ ఫర్గివ్నెస్, పూర్తిగా క్షమించినటువంటి వ్యక్తిగా యోసేపును మనం గమనిస్తూ ఉన్నాం. అండ్ హీస్ కన్వర్టింగ్ దట్ టు ఎ పాజిటివ్ వే. ఎంత మధురమైనటువంటి క్షణంగా ఆ క్షణాన్ని మారుస్తున్నారో ఒకసారి గమనించండి. ఎదుటి వ్యక్తి కంగారు పడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, భయపడుతున్నప్పుడు వారి బాధను, భయమును, వారికి ఉన్నటువంటి పరిస్థితిని చక్కటి తీయని మార్గంలోనికి నడిపించినట్లుగా ఆ యొక్క పరిస్థితిని మారుస్తూ ఉన్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు? మీరు నన్ను ఐగుప్తుకు అమ్మివేసింది నిజమే, ఆ యోసేపును నేనే. మీరు నన్ను ఐగుప్తీయులకు అమ్మేశారు అని బాధపడొద్దు, కలవరపడొద్దు. ఎందుకంటే మీరు కరువులో బ్రతికింపబడినట్లుగా, మన యొక్క సమాజము బ్రతికింపబడినట్లుగా, మన కుటుంబాలు బ్రతికింపబడినట్లుగా యెహోవా నన్ను మీకన్నా ముందుగా ఇక్కడ సిద్ధపరిచి ఉన్నారు. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్ ఇట్ ఈస్. ఒకసారి చప్పట్లు కొడతారు అందరూ కదా? ఎంత బ్యూటిఫుల్ వర్డ్ అండి అది, ఎంత మధురమైనటువంటి మాట అండి అది. యోసేపు గారి జీవితంలో కలలు చెప్పినటువంటి విషయం కానీ, లేకపోతే అద్భుతాలు చేసినటువంటి విషయం కానీ, పానదాయకునికి చెప్పినటువంటి కలలు కానీ, అర్థాలు కానీ, వీటన్నిటిని పోల్చుకుంటూ వస్తుంటే ఏది జ్ఞానయుక్తమైనటువంటి మాట అంటే ఇప్పుడు చదివినటువంటి మాట చాలా జ్ఞానయుక్తమైనటువంటి మాట. దేవుడు చెప్పినప్పుడు
చెప్పినటువంటి కళను చెప్పారు, చెప్పినటువంటి ఆ యొక్క కథ, ఆ కళకున్నటువంటి తాత్పర్యాన్ని చెప్పారు, ఆ కళకున్నటువంటి అర్థాన్ని వివరించుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ ఈయన వ్యక్తిగతమైనటువంటి పరిస్థితుల్లో నుంచి, అనుభవాల్లో నుంచి ఒక మాధుర్యము బయటకు వచ్చినట్లుగా, ఒక పువ్వులో నుంచి ఒక చక్కటి మాధుర్యము బయటకు వచ్చినట్లుగా, ఒక తేనె ఒలికినట్లుగా కదా, ఒక మంచి మధురమైనటువంటి మాట ఇక్కడ పలికారు. యోసేపు గారి జీవితంలో నాకు బాగా ఇష్టమైనటువంటి మాట అంటే ఈ మాట. కళలు జ్ఞానాన్ని బట్టి చెప్పొచ్చు, దేవుడు మనకిచ్చినటువంటి పరిస్థితిని బట్టి చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మాట చెప్పాలి అంటే హృదయము దేవునితో కనెక్ట్ అవ్వకపోతే చెప్పలేరు, హృదయము దేవునిలో లేకపోతే చెప్పలేరు, హృదయము దేవునితో ఒకటిగా ప్రయాణం చేయకపోతే చెప్పలేరు, హృదయము దేవునితో సంబంధం లేకపోతే ఈ మాట చెప్పలేరు. అంత బ్యూటిఫుల్ వర్డ్ ఆయన చెప్తూ ఉన్నారు. అంటే దేవునితో ఎంత పెనవేయబడి ఉన్నారో ఆయన మనం ఒకసారి గమనించవచ్చు. దేవునితో ఆయనకున్నటువంటి చక్కటి ఆ సంబంధము, ఆ సందర్భమును మనకు వివరిస్తూ ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్గా కోట్ చేస్తూ ఉన్నారో చూడండి ఒకసారి. మీరు కంగారు పడకండి, భయపడకండి, అదిరిపోకండి. ఎందుకంటే దేవుడు మనల్ని ఇజ్రాయేల్లో ఉండి మనల్ని కాపాడాలి కాబట్టి, మన కుటుంబాన్ని రక్షించాలి కాబట్టి. చూసారా అతని ఆలోచన ఎంత దూరానికి ప్రయాణం చేసిందో. మేలుకరమైనటువంటి మాట, కీడును తీసుకున్నారు కానీ ఏమి బదులిస్తూ ఉన్నారు? మేలుకరమైనటువంటి జవాబును బయటకు చూపిస్తూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మనల్ని కొడుతూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తి మనల్ని హింసిస్తూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తి మనల్ని దూషిస్తూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తి మనల్ని బాధ పెడుతూ ఉన్నప్పుడు అతను గూర్చినటువంటి మధురమైనటువంటి మాట పలికేటువంటి స్వభావము ఎంత మంచిదో అది మనందరము ఖచ్చితంగా చెప్తారమ్మా, ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఖచ్చితంగా దాన్ని మనం నేర్చుకునేటువంటి వారమై ఉండాలి. ఎందుకంటే దీనినే యేసు ప్రభువు వారు ఈ లోకంలోకి వచ్చి ఇంప్లిమెంట్ చేశారు. నేను క్రిస్టియన్ అని మనం పలకాలి అంటే మనలో ఉండవలసినటువంటి తొలిమెట్టు ఈ ప్రేమ మీదే ప్రభువారు తన యొక్క రాజ్యాన్ని కట్టారు. ప్రేమ మీదే ఆయన మనకు రాజ్యాలను కట్టబోతూ ఉన్నారు. ఆయన ప్రేమ లేకపోతే మనకు రక్షణ లేదు, ఆయన ప్రేమ లేకపోతే మనకు ప్రధాన యాజకుడు లేరు, ఆయన ప్రేమ లేకపోతే మనకు విడుదల లేదు, ఆయన ప్రేమ లేకపోతే మన జీవితాలు అంధకారంలోనే ఉండేవి, ఆయన ప్రేమ లేకపోతే మన పరిస్థితి దేవుని వైపుకు త్రెప్పబడేదే కాదు, మనకు వెలుగు ఉదయించేదే కాదు. అందుకనే ఆయన ప్రేమ మీదే మనం కట్టబడుతూ ఉన్నాం. ఈరోజు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తున్నటువంటి చక్కటి అమూల్యమైనటువంటి మాట కూడా అదే. ప్రేమతో పలకటం, ప్రేమతో దగ్గరగా తీసుకోవటం. యేసు ప్రభు వారు చేసినటువంటిది కూడా అదే. ఇస్కరియోతు యోధ యేసు ప్రభు వారిని అమ్మివేయటానికి ఇష్టపడ్డారు, అవును కదా. మీలో ఒకడు నన్ను అమ్మివేయును అని కూడా ప్రభువారు పలికారు అక్కడ. కానీ ఆయన ద్వేషించలేదు. ఏం చేశారు? అతని పని అతన్ని చేయనిచ్చారు. ఎందుకంటే మనిషి కుమారునికి తెలుసు ఆయన ఆ శ్రమ పొందాలి అని. ప్రేమ ఎక్కడైనా ప్రేమే, ఎక్కడైనా తగ్గింపే. ప్రేమతోనే మాధుర్యమును కట్టుకొచ్చారు. మనకు అనిపించవచ్చు ఒక వ్యక్తిని మనం ఎందుకు ఫాలో అవ్వాలి అండి, యోసేపుని నేను ఎందుకు ఫాలో అవ్వాలండి? యోసేపు నువ్వు ఫాలో అవసరం లేదు, కానీ నువ్వు క్రిస్టియన్గా పిలువబడాలి అంటే క్రీస్తును ఫాలో అవ్వాల్సిందే. దట్స్ ద గోల్డెన్ రూల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రిస్టియన్. యేసు ప్రభు వారు చేసినటువంటి విధానాన్ని మనం చేయలేకపోతే మనం క్రిస్టియన్గా ఎలా పిలువబడతాం, ఎలా మార్చబడతాం? సమాజాన్ని మనం ఎలా మార్చుకోగలుగుతాము? సమాజంలో ఉన్నటువంటి దాన్ని మనలో ఇంపాక్ట్ చేసుకునే వారంగా కాదు, సమాజాన్ని మనం ఇంపాక్ట్ చేసేటట్టు కనబడాలి. అది యేసు ప్రభు వారు చేశారు. అప్పటి వరకు ఇజ్రాయేలులు ఎదురు చూసినటువంటి దేవుడు ఎవరు, లేకపోతే ప్రవక్త ఎవరు, లేకపోతే ఇజ్రాయేలులు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఎవరు? వారికి ఒక రాజ్యాన్ని స్థాపించేటువంటి వ్యక్తి. అంటే వారి కనుదృష్టిలో ఆయన ఒక సోల్జర్ అయి ఉండాలి, రాజు అయి ఉండాలి, ఆయన కొరకు యుద్ధం చేయాలి, వారిని విడుదల చేయాలి. ఇంకా వారు దానికోసమే ఎదురు చూసుకుంటూ ఉన్నారు. కానీ ఆయన శాంతి స్థాపకుడు వచ్చి శాంతి రాజ్యాన్ని స్థాపించారు అన్నటువంటి విషయాన్ని వారు ఇంకా గ్రహించలేదు. కానీ మన అదృష్టం ఏంటంటే ఆయన ఆ భాగ్యాన్ని మనకు అప్పగించారు, మనకిచ్చారు, మనం గ్రహించేలాగా చేశారు, మనకు తెలియజేస్తూ ఉన్నారు. అందుని బట్టి వారికన్నా దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించారు అని గ్రహించాలి.
వారికన్నా దేవుడు మనల్ని ఎక్కువగా దీవించారు అని చెప్పాలి. ఎందుకంటే ఆయన రక్షణ అనుభవంలోనికి మనల్ని నడిపించుకున్నారు ప్రభువారు. ఇజ్రాయేలీలకు లేనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకందించారు. అన్యులమైనటువంటి మనకు, దేవుని చేత దూరంగా చెరపబడినటువంటి మనకు ఏమైంది? మరలా ఆ రక్షణ భాగ్యము అందించబడి మనల్ని క్రీస్తులో నడిపించటానికి సిద్ధపడింది. అది కేవలము క్రీస్తు యొక్క ప్రేమను బట్టే జరిగింది. క్రీస్తు యొక్క ప్రేమను బట్టే జరిగింది. ఆ ప్రేమలోనే కట్టబడాలి. సో బైబిల్ గ్రంథం అంతా మనం తరచు చూస్తూ ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తులు చాలామంది కనబడుతుంటారు. ఈరోజు 6 గురించి మాట్లాడాలనుకున్నాం, కానీ ఒకరయ్యారు కదా. యోసేపు యొక్క జీవితాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు హీజ్ ఎ మ్యాన్ విత్ పీస్, హీజ్ ఎ మ్యాన్ విత్ లవ్. He doesn't even try to speak what happened in the past. గతంలో గడిచిపోయినటువంటి దాన్ని, గతంలో అయిపోయినటువంటి దాన్ని మరలా తీసుకొచ్చి ఇబ్బంది పెట్టేటువంటి ఆ కలవరపు మాటలు మాట్లాడేటువంటి వ్యక్తిగా కాక, ఉన్నటువంటి సిచ్యువేషన్ని నిమ్మలపరిచి మంచి మాట్లాడేటువంటి వ్యక్తిగా ఆయన ఇష్టపడ్డారు, కోరుకున్నారు. అదే ప్రభువారు చేశారు. అందుకనే దేవుని రాజ్యము ఇంతలా కట్టబడింది, ఇంతలా ముందుకు కొనసాగించబడింది. దేవుని రాజ్యము ఇంతలా ముందుకు వెళ్ళడానికి గల అవకాశం ఏంటంటే అదే. రోమీయులు క్రైస్తవులు అంటే చంపేయండి అన్నటువంటి రూల్ను పాస్ చేశారు. కానీ మొట్టమొదటగా ప్రపంచంలో వ్యాపించడానికి క్రైస్తవ్యము వారే పునాదులు వేశారు. క్రీస్తు యొక్క శిష్యులు వచ్చారు, పక్కన పెట్టండి. కానీ ఒక ఆర్గనైజేషన్స్గా క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేసింది మాత్రం ఎక్కువ పర్సంటేజ్ వాళ్లే కనబడుతూ ఉంటారు. ఎలా గెలుచుకున్నారు ప్రభువారు వారిని? ప్రేమ చేతే గెలుచుకున్నారు, ఆప్యాయత చేతే గెలుచుకున్నారు, మౌనముగా మాట్లాడక గొర్రె పిల్లవలే గెలుచుకున్నారు. ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడినప్పుడు దాన్ని భరించి గెలుచుకున్నారు. వీపు మీద కొరడాలతో కొడుతూ ఉన్నప్పుడు ఆ బాధను భరించి గెలుచుకున్నారు. సిలువ వేసినప్పుడు ఆ బాధను భరించి అనేక మందిని ఆయన గెలుచుకున్నారు. ఈరోజు నీ కుటుంబాన్ని నువ్వు గెలవాలా? నీ నోట నుంచి మంచి మాట రావాలి. ఈరోజు నువ్వు సమాజాన్ని గెలవాలా? నీ నోట నుంచి మంచి మాట రావాలి. ఈరోజు నీ బిడ్డలను గెలవాలా? నీ నోట నుంచి ఒక మంచి మాట రావాలి. ఈరోజు నీ అధికారిని నువ్వు గెలవాలా? నీ నోట నుంచి మంచి మాట రావాలి, మేలుకరమైనటువంటి మాట రావాలి. ఈరోజు మన నోటి నుంచి బూతులు వస్తాయి, మన నోటి నుంచి శాపం వస్తుంది. ఈరోజు మన నోటి నుంచి కోపతరమైనటువంటి అబద్ధపు మాటలు వస్తాయి, శాపనార్థాలు వస్తాయి, బహుభయంకరమైనటువంటి వ్యతిరేక ఆత్మ పనిచేసి వ్యతిరేకపు మాటలు వస్తూ ఉంటాయి. అందుకనే సంఘముతో దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈ సంవత్సరంలో మనం దీవించబడాలంటే మన నోరు దీవెనకరమైనటువంటి మాటలు, మేలుకరమైనటువంటి మాటలు మాట్లాడాలి తప్ప హాని చేసేటువంటి మాట దరిదాపు కూడా రాకూడదు. యోసేపుకు హాని జరిగిన హానిని రానియక, ఆ కీడును రానియక మేలుకరమైన మాట మాట్లాడారు. అందును బట్టే అన్నలను గెలుచుకున్నారు, అందును బట్టే తన కుటుంబాన్ని కాపాడుకున్నారు, తన తండ్రిని తిరిగి చూడగలిగారు, తన సమాజాన్ని మరలా ఐగుప్తులో నిలపగలిగారు, దేవుని వాగ్దానాన్ని పొందుకోగలిగారు. మన నోరు దీవెనకరమైన మాట మాట్లాడేలా మలుచుకుందాం, మన నోరు మేలుకరమైన మాట మాట్లాడేలా మలుచుకుందాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి మనల్ని బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్.